హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే డే 4 ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం అయితే ముందు టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. ఆ టు డూ లిస్ట్ ప్రకారమే నేనైతే సైన్స్‌లో విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు అనే కొత్త చాప్టర్‌ని అయితే స్టార్ట్ చేసిన. ఆ చాప్టర్‌లో మొత్తం వచ్చేసి మనకు విద్యుత్ గురించే ఉంది. ఆ తర్వాత సోషల్‌లో వచ్చేసి మ్యాప్ గురించి, మ్యాప్ పాయింటింగ్ గురించి, మ్యాప్‌లో ఏమేమి అంశాలు ఉంటాయి, ఆ తర్వాత ఎన్ని రకాల మ్యాప్స్ ఉంటాయి, అవి ఏవేవి సూచిస్తాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి అనే వాటి గురించి చదివిన. ఫ్రెండ్స్, నేనొచ్చేసి ఆ 2 సబ్జెక్టులు చదివిన తర్వాత ఒక 10 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకున్నా. ఇదనేది మనకు డైలీ రొటీన్ 10 ఇంగ్లీష్ వర్డ్స్. ఎందుకంటే రోజు 5 లేక ఒక 10 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుంటే మనకు కొన్ని వర్డ్స్ తెలుస్తాయి. మనకు ఈజీగా అర్థమైపోతది. ఆ తర్వాత మనం గ్రామర్ నేర్చుకున్నామంటే మనకి ఇంగ్లీష్ వచ్చేస్తది కాబట్టి కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ తెలిసి ఉండాలి కాబట్టి మనకు ముందు ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకున్నా. ఆ తర్వాత నేను బీఫార్మసీ సబ్జెక్టులు కూడా చదవడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే దగ్గరలోనే సెమ్ ఉంది. కనీసం రోజుకు ఒక 2, 3 క్వెషన్స్ నేర్చుకుంటే మనకు సెమ్ అప్పుడు ఈజీ అయిపోతది. ఇదే కాదు ఫ్రెండ్స్, ఏదైనా ఒక రోజుతో రాదు కాబట్టి ప్రతిరోజు దానికోసం పోరాడాలి.